హలో అండి, నేనైతే బగారా రైస్ అయితే చేస్తున్నా. బగారా రైస్కు కావాల్సినవి మనమైతే బియ్యం అయితే 3 గ్లాసుల ముందు కడిగి పెట్టేసుకొని బగోన్ అయితే స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే పోసుకున్నా. ఆయిల్ ఇంకా మీ ఇష్టము, ఎక్కువ పోసుకోవచ్చు తక్కువ పోసుకోవచ్చు. నేనైతే మీడియంగా పోసుకుంటా. మీడియంగా పోసుకుంటేనే బాగుంటుంది, మరి ఎక్కువ పోసుకున్నా కూడా హెల్త్కి మంచిది కాదు కదండి. దానిలో అయితే గరం మసాలా, లవంగాలు, ఇలాచి, సాజీరా, ఆకు, అన్నం ఆకు, ఇలాచి ఇవన్నీ అయితే వేసాను. దాని తర్వాత క్యారెట్, కరివేపాకు, ఉల్లిపాయ అయితే వేసాను. దాని తర్వాత అల్లం ఎల్లిగడ్డ అయితే వేసుకున్నా. అల్లం ఎల్లిగడ్డ వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా అయితే వేసుకున్నా. ఇంకా ఇది కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిగా మగ్గిన తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నా. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకున్నా. వాటర్ అయితే 3 గ్లాసులు బియ్యం కడిగానని చెప్పాను కదా, 4 గ్లాసులన్నర వాటర్ అయితే పోసాను. ఇంకా 4 గ్లాసులన్నర వాటర్ అయితే పోసి మూత అయితే పెట్టుకోవాలి. బగారా రైస్ అయితే చేయడం అయితే చాలా ఈజీ అండి, పెద్ద ప్రాసెస్ కూడా కాదు, చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా మూత అయితే తీసి చూసిన ఎసరైతే మసులుతుంది. బియ్యం వేసుకోవాలి. ఇంకా బియ్యం అయితే నీళ్ళు వంపేసుకొని బియ్యం అయితే వేసుకొని ఒకసారి కలిపి మూత అయితే పెట్టుకోవాలి. ఇంకా కలిపి మూత అయితే పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉడుకుతుందో లేదో తెలుస్తుంది. ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి దగ్గరికి అవుతుంది. అంటే నీళ్ళు దీనికైతే గంజి వంపేది ఏముండదు, రైస్కు సరిపడా వాటర్ పోసుకుంటాం కాబట్టి ఆ వాటర్ అయితే అక్కడికి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ అవసరం కూడా ఉండదు, వంపే అవసరం కూడా ఉండదు. ఇంకా అప్పుడప్పుడైతే ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా దగ్గరకు వచ్చేసింది, దమ్కి వచ్చేసింది. నేనైతే ఇంకా అంతా నీట్గా అనుకొని సర్దుకొని దానికైతే ఫుడ్ కలర్ అయితే మీ ఇష్టం అండి, ఆప్షన్ మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే కొద్దిగా కలర్ఫుల్గా అనిపించాలని అయితే కలర్ అయితే వేసాను. వేసి అయితే కొత్తిమీర అయితే వేసుకొని కొత్తిమీర, పుదీనా కొద్దిగా అయితే ఏదో గార్నిష్ కోసం అయితే వేసి మూత అయితే పెట్టేసుకొని మంచిగా పొగలు అయితే రావాలండి. పొగలు ఇట్లా వస్తుంది అనుకో అన్నం అయితే అయినట్టు. ఇలా పొగలు అయితే రావాలి. ఇంకా అంతే, బగారా అన్నం అయితే రెడీ అయిపోయిందండి.